కానీ కొండల్ని మాయం చేసేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న గ్రావెల్ దందా తీరిది. మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ఉంటే గ్రావెల్ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇంతకీ అక్రమ తవ్వకాల వెనుకున్నదెవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్నారు. కావలి, గూడూరు, ఆత్మకూరు, సర్వేపల్లి, కొవ్వూరు నుంచి నెల్లూరు నగరానికి గ్రావెల్ తరలిస్తున్నారు. రాజువారి చింతలపాలెం వద్ద అటవీ భూముల్లోనూ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అలాగే కావలి పెద్ద చెరువు, రుద్రకోటతో పాటు దగదర్తి మండలంలోని పలు గ్రామాల నుంచి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతి లేకుండా మట్టి తవ్వేస్తున్నారు. అసైన్మెంట్ భూముల్లోనూ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాల వల్ల రాజువారి చింతలపాలెం సమీప ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పొలాల మధ్యలో పెద్ద పెద్ద గోతులు పడడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గూడూరు నియోజకవర్గంలో గ్రావెల్ దందా విపరీతంగా జరుగుతోంది. స్థానిక టీడీపీ నేతలే గ్రావెల్ రవాణాను ముందుండి నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చిల్లకూరు, గూడూరు మండలంలోని గాంధీనగర్, వెందోడు, నెలవల్లి, రెట్టపల్లి, ముత్యాలపాడు, కడివేడు, తిమ్మనగారిపాలెం, చింతవరం, కోట మండలంలోని గోనుగుంటపాలెం తదితర ప్రాంతాలలో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేకుండానే వందల లారీలతో వేలాది టన్నుల గ్రావెల్ తరలిస్తున్న మైనింగ్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేద రైతుల భూములను ఎకరం 1,02 లక్షల రూపాయలకు లీజుకు తీసుకుని కోట్ల రూపాయల విలువైన మట్టి దోచుకుంటున్నారు. 20 నుంచి 30 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపి భూములను చెరువుల్లా మార్చేస్తున్నారు. ఇటీవల కందలపాడు సమీపంలోని కొండ ప్రాంతాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కొండతో పాటు సమీపంలోని పేదల భూముల్లో తవ్వకాలు జరిపారని ఆరోపించారాయన. అధికారులకు తెలియకుండా వేల ట్రాక్టర్ల గ్రావెల్ తరలిపోతుందా అని ప్రశ్నించారు కాకాణి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరిని దరిదాపులకు కూడా రానిలేదు, ఈ మైనింగ్ జరగనిలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి భూములకి ఎటువంటి హాని కల్పించకుండా చర్యలు తీసుకున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆ రోజు తీసుకున్నారో, ఎవరినైతే మేము ఆపామో వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి, మేము దానికి సంబంధించినటువంటి గ్రావెల్ దోచుకుంటామని చెప్పి ఒక వ్యక్తిని పురమాయించి ఆ వ్యక్తి ద్వారా డబ్బు పెట్టించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్లు వీళ్ళు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి వాటా పెట్టుకొని ఈరోజు పేదలకు సంబంధించి కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుకతో పాటు గ్రావెల్ తవ్వకాలకు పోటీ పడుతున్నారు అక్రమార్కులు. చెర్లో, వంగల్లు, ఆత్మకూరు, సంగం వంటి ప్రాంతాలలో గ్రావెల్ దందా జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా సాగునీటి లభ్యత లేని భూములు లక్ష్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రక్కు మట్టిని 9,000 రూపాయలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు ఈ మట్టి తరలిపోతుంది. అడ్డు చెప్పేవాడు లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగిపోతోంది.